నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మధుస్ ఆర్గానిక్ ఫార్మ్. ఈరోజు వీడియో వచ్చేసి ఫామ్‌లో మనం నాటు వెల్లుల్లి వేసాం కదా అండి. అది హార్వెస్ట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. ఈరోజు హార్వెస్ట్ చేసేసాను. హార్వెస్ట్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఈ నాటు వెల్లుల్లిని ఎలా పెంచుకోవాలి, అలాగే దీని డ్యూరేషన్ వచ్చేసి ఎన్ని మంత్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ముందైతే ఈ నాటు వెల్లుల్లిని ఏ సీజన్లో వేసుకోవాలనేది చెప్తానండి. నాటు వెల్లుల్లిని వేసుకునేది సెప్టెంబర్ నుంచి నవంబర్ మంత్స్లో ఈ మధ్యలో వేసుకోవచ్చండి. ఈ డ్యూరేషన్ వచ్చేసి 6 to 8 మంత్స్ పడుతుంది. మనం తీసుకునే సీడ్ వెరైటీ వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంది అయితే దేశీ వెరైటీ అండి, అంటే నాటుది. అంటే ఇది అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ వాళ్ళ తోటలో పండిస్తూ ఉంటుంది. అలా పండించినప్పుడు మనకు కూడా కొన్ని పంపిస్తూ ఉంటుంది. ఈసారి మొదటిసారి మనం ఫార్మింగ్ స్టార్ట్ చేసాము, ప్లేస్ కూడా ఉంది అని చెప్పేసి మనకు పంపించిన దాంట్లో నేను కొన్ని సీడ్స్ అని చెప్పి ఉంచేసుకున్నానండి. వాటిని అమ్మమ్మే వచ్చినప్పుడు ఇలా సీడ్స్ అన్నిటిని సపరేట్ చేసేసుకొని, అంటే గార్లిక్ బల్బు నుంచి సీడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఏవైతే మనం వేసుకుంటే మెచ్యూర్గా గ్రో అవుతాయని చెప్పేసి వాటిని అన్నిటిని సపరేట్ చేసి అమ్మమ్మే వేసిందండి. ఈ గార్లిక్ని వేసుకునేటప్పుడు వీడియోస్ పోస్ట్ చేశానండి, కానీ పర్టికులర్గా సపరేట్ వీడియో అనేది అయితే నేనేం పోస్ట్ చేయలేదు. వేసుకునేటప్పుడు పర్టికులర్ సపరేట్ వీడియో అనేది ఏం పెట్టలేదండి, ఎలా వేసుకోవడం, ఎప్పుడు వేసుకోవడం ఏంటి అనేది. సో నెక్స్ట్ అప్కమింగ్ సీజన్లో నేను మంచిగా మళ్ళీ వేసుకునేటప్పుడు మీకు వీడియోస్ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను కదా అండి. సెప్టెంబర్ టు నవంబర్ మంత్ మధ్యలో మనం వేసేసుకోవాలి. ఒక్కొక్క చిన్న సీడ్ని తీసుకొని కొంచెం హెల్తీగా గ్రో అయిన సీడ్, అంటే కొంచెం సైజులో పెద్దగా ఉన్న సీడ్ని పెట్టుకుంటే మనకైతే మంచిగా మెచ్యూర్గా బల్బ్స్ అనేది రెడీ అవుతాయి, గార్లిక్ బల్బ్. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకునేది వచ్చేసి ఇది మార్చ్ మంత్ అండి. ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి 6 to 8 మంత్స్ టైం పడుతుంది. ఇవి రెడీ అయిపోయాయా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ఎవ్రీడే వాటరింగ్ చేసుకుంటాము. ఎప్పుడైతే సీడ్ మనకి గ్రోయింగ్ స్టార్ట్ అయినప్పటి వరకు వాటరింగ్ ఎవ్రీడే చేసేసుకోవాలండి. గ్రో అయ్యి బల్బ్ అనేది మెచ్యూర్ అవుతున్నప్పుడు 2 daysకి ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని కేరింగ్స్ కూడా తీసుకోవాలి మధ్య మధ్యలో. కేరింగ్ విషయానికి వచ్చేసి మనమైతే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఏం కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయలేదండి. కావాలంటే కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈ నాటు వెరైటీ రాదండి, అంటే కంప్లీట్గా గార్లిక్ అనేది ఫ్రెష్ స్మెల్ ఉండదు. అలాగే బల్బు కూడా ఎక్కువగా మెచ్యూర్ అయిపోతుంది, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల. మనకి ఇప్పుడు నార్మల్ సైజులో వస్తుందండి ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి. నేను ఆర్గానిక్గా పండించుకునే వేలో దీన్ని ఎలా కేర్ చేశాను అని అంటే, స్టార్టింగ్ ఎప్పుడైతే మనకి ఇవి స్ప్రౌట్స్ వచ్చాయో, అంటే వేసుకున్న సీడ్స్ అనేది మొలకలు వచ్చాయో, మనకి ఎప్పుడైతే ఈ గార్లిక్ మొక్కలు హెల్తీగా గ్రో అయినట్టు అనిపిస్తుందో అప్పుడు మనం వీటికి కేరింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. అంటే మనం దీనికి తౌటం పెట్టాలి. ఎక్కడైతే మనం బల్బు వేసుకున్నామో, అంటే సీడ్ వేసుకున్నామో, సీడ్ కాస్త మనకి బల్బ్ లాగా ప్రిపేర్ అవుతుంది కాబట్టి, రెడీ అవుతుంది కాబట్టి, ఆ సీడ్ వేసుకున్న చుట్టుపక్కల మొత్తం సాయిల్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అని అంటే పొడి పొడిగా ఉండాలి. ఎలా అంటే మనం సాయిల్ని పట్టేసుకుంటే ముద్దగా కాకుండా పౌడర్ లాగా వేస్తే ఇసుకలాగా రాలిపోతూ ఉండాలండి. అప్పుడే మనకి ఈ గార్లిక్ బల్బ్స్ అనేది పర్ఫెక్ట్గా మెచ్యూర్గా బల్బ్స్ మనకి రెడీ అవుతాయి. ఇది వేసుకున్న టైం నుంచి హార్వెస్ట్ చేసుకునే లోపు మధ్యలో మనం దీనికి 3 సార్లు తౌటం పెట్టుకోవాలండి. ఈ తౌటం పెట్టుకోవడం ఎలా అంటే, మనం ఇప్పుడు ఎలాగైతే హార్వెస్ట్ చేసుకోవడానికి ఒక కొడలి యూస్ చేసుకుంటున్నామో, లేకపోతే ఏదైనా ఒక ఐరన్ మెటీరియల్ గార్డెనింగ్ కిట్స్లో దొరుకుతూ ఉంటాయి. సో దాంతో మనం చుట్టూ సాయిల్ని గుల్లగుల్లగా చేసుకుంటూ, ఎక్కడైతే సీడ్ పెట్టుకున్నామో దాని చుట్టూ గుల్లగుల్ల, అలాగే కంప్లీట్ మడు, అంటే మనం ఎక్కడైతే ఈ వెల్లుల్లి వేసుకున్నామో కంప్లీట్ మడి అంతా గుల్లగుల్లగా ఉండాలి. అలాగే కలుపు మొక్కలు ఏం లేకుండా తీసేయాలండి. అలాగే దీనికి వేసుకునే టైంలో, అంటే కంప్లీట్గా మంచిగా గ్రో అవుతున్న టైంలో మనకి దీనికి ఆవు పేడ డ్రై అయిపోయింది ఇవ్వచ్చండి, లేకపోతే పేడ నీళ్లు కూడా ఇవ్వచ్చు. నేనైతే 15 daysకి ఒకసారి ఆవు పేడ డ్రై అయిపోయింది ఇచ్చాను. పేడ నీళ్ళని 1 monthకి ఒకసారి అలా ఇచ్చానండి. 2 monthsకి ఒకసారి కూడా ఇవ్వచ్చు. కానీ ఆవు పేడ మనం వాటర్లో కలిపి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనకి చీమలు అలాగే చెదలు పట్టకుండా ఉండాలి మట్టి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసేసుకుంటూ ఎక్కడ కూడా కలుపు పెరగకుండా చూసుకోవాలి. ఇదండి కేరింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి. హార్వెస్ట్ చేసుకోవాలి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ మొక్కలన్నీ పడిపోతాయండి. ఎంత వాటరింగ్ చేసుకున్నా కూడా ఇంకా హెల్తీగా నిల్చోవు. ఎప్పుడైతే ఇవి డ్రై అయిపోయి పడిపోతాయో అప్పుడు ఇవి హార్వెస్ట్ టైం అయింది అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే
మనం సీడ్ వేసుకున్న 6 to 8 months తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. మొక్కలన్నీ ఇక్కడ చూపించినట్టుగా పడిపోయి ఉంటే సేమ్ ఇక్కడ చూపించినట్టుగా మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి. పైనున్న ఈ కాడలన్నింటినీ ఉంచేసుకునే హార్వెస్ట్ చేసుకోవాలండి. డ్రై అయిపోయినాక మనం ఈ బల్బ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు, గార్లిక్ బల్బ్స్ని. ఇక్కడ చూపించినట్టుగా అన్నింటినీ ఒక దగ్గరికి అరేంజ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయాక మనకి వెల్లుల్లి అనేది యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. మనం 2 మళ్ళు వేసుకున్నామండి. ఒకటి ఆల్రెడీ హార్వెస్ట్‌కి రెడీ అయిపోయింది కాబట్టి హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకొకటి కొంచెం లేట్‌గా వేసుకున్నాం కాబట్టి ఇంకా టైం ఉంది. అది కూడా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. ఈ గార్లిక్‌ని హార్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఇంత మంచి స్మెల్ వచ్చిందంటే మంచిగా ఆర్గానిక్‌గా గ్రో చేసుకున్నాం కాబట్టి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇంత స్మెల్ వచ్చిందంటే యూజ్ చేస్తున్నప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఆర్గానిక్‌గా పండించుకున్నాం కాబట్టి కొంచెం సైజ్ చిన్నగా ఉంటుందండి. మనకైతే సైజ్ డజంట్ మ్యాటర్ అండి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ మ్యాటర్. మనం పెట్టుకున్న దానికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా తక్కువ వేసుకున్నా కూడా నాకు మంచి హ్యాపీనెస్ వచ్చింది ఈ హార్వెస్ట్ చేసుకున్నాక. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బల్బ్స్ ఇంత కూడా మెచ్యూర్గా ఊరుతాయని చెప్పి, అంటే ఇంత సైజ్ వస్తుందని చెప్పి. నెక్స్ట్ సీజన్కి అయితే నేను ఇంకా ఎక్కువ వేసుకుంటానండి. వేసుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ టు స్టెప్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.